తిండి కలిగితే కండగలవాడైన మనుషుడు. మంచి అన్నది మాల అయితే మాల నేను అవుతానన్నాడు గురజాడప్పారావు. ఆయన ఎందుకు చెప్పాడంటే, మనం ఇక్కడ నిలబడ్డాం దగ్గర అనే రోజు ముట్టుకోకూడదు, స్పృశించకూడదు. ఒక మనిషిని ఇంకొక మనిషి ముట్టుకోకూడదు. జంతువులకు కూడా లేదు ఆ అభిప్రాయం. చక్కగా కలిసిమెలిసి ఉంటాయి. మానవుల్లోనే అంత దరిద్రమైనటువంటి అభిప్రాయాలు వచ్చిన రోజుల్లో కాదు కాదు అందరం ఒకటే అనే ఆలోచన ఎందుకు రాదు? ఇక్కడి మట్టిని నేను ముట్టుకున్నప్పుడు అక్కడెక్కడో హైదరాబాద్లో ఉన్న మట్టి ఒకటే కదా. ఇక్కడ నేను నిలబడ్డప్పుడు అతనికి కూడా నిలబడ్డట్టే కదా. ఇక్కడ నేను ఇది ముట్టుకుంటే అతను కూడా ముట్టుకున్నట్టే కదా. వీఆర్ ఆల్ వన్. గాడ్ ఈజ్ వన్, ఎర్త్ ఈజ్ వన్, ఎవ్రీథింగ్ ఈజ్ వన్. వన్నెస్ అనేటువంటిది స్త్రీలు పురుషుడు. ఆ సమస్య కావాలనేది వచ్చిందా లేకపోతే అనుకోకుండా జరిగిందా అన్నప్పుడు దాన్ని అనుసరించి మనం పోవాలి. కానీ ఏం సాధిస్తాను అప్పుడు మీ మీద కోప్పడి నేను అంటే భోజనం ముందు చెప్పించాలని తెలీదా? అది జాగ్రత్తగా చూసుకోవాల్సిన డిపార్ట్మెంట్ లేదా? లేనిపోని గొడవ రప్చర్ అయ్యి ఆ తర్వాత వర్క్ సక్రమంగా జరగదండి. మీ మీద నా కోపమే పనిచేస్తూ ఉంటుంది. మీరు నన్ను నిర్లక్ష్యం చేశారన్న భావనే నాలో ఉంటుంది. అందంగా జరగాల్సిన ఒక క్రియేటివ్ ఆర్ట్ చండాలం అయిపోతుంది. ఆ రోజు మేల్కోట దేవాలయ ప్రసాదం మనందరికీ భోజనంగా వచ్చింది. కాసింత పులిహోర, కొద్దిగా పాయసం. అంతకంటే మీరు ఏం భోజనం అరేంజ్ చేసినా నాకు తృప్తిగా ఉండేదా చెప్పండి. అందుకనే జీవితమే అడ్జస్ట్మెంట్ అండి. ఒకరినొకరు అనుసరించకపోతే భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, తల్లిదండ్రుల మధ్య కానీ ఏమీ జరగదు. జీవితం అంతా కూడా మనకు చక్కగా సిమెంట్ రోడ్ వేసేసి BMW మెర్సిడీస్లోనో వెళ్ళాలంటే కుదరదు. అడపదడప ఆ బండి కూడా ఆగిపోతుంది. మనమే నెట్టాల్సి వస్తుంది, మనమే ఇంకోటి సాయం చేయాలి. అలా తీసుకుంటే ఏది ఇబ్బంది లేదు, హాయిగా జరిగిపోతుంది. ఇటువంటి మంచి అభిప్రాయాలు మీ నుంచి వస్తాయి అని నాకు తెలిసే నేను ముందు నా జీవితమే నా సందేశం అనగలిగే అర్హత ఉన్న వ్యక్తిని కలుస్తున్నాం అన్నాను. ఓకే, ఇది 10 మంది కనుక ఇది నా లైఫ్లో అతి కొద్ది మందిలో బ్రహ్మానందం గారిని, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని చూశానండి. వాళ్ళు కులం, మతం, ప్రాంతం ఏది చూడకుండా అందరినీ కలుపుకొని చాలా చక్కనైన జీవితాన్ని వాళ్ళు ఏర్పరచుకున్నారు. మంచి మంచి సందేశాలు కూడా మనకిచ్చారు. అంత సక్సెస్ చూసిన తర్వాత కూడా వాళ్ళు అందరిలో సమానత్వాన్ని, అందరినీ ప్రేమించే విధానాన్ని, అందరూ ఒకటే అనే భావాన్ని చెప్పడము, వాళ్ళ జీవితాల్లో ఆచరించడము, చూపించడం అనేది చాలా గొప్ప విషయం. ఇది అందరిలో లేదండి. వాళ్ళు ఎప్పుడూ 2 భావాలు కలిగి ఉంటారు. లోపల ఒక మనిషి ఉంటాడు, బయట ఒక మనిషి ఉంటాడు. కాబట్టి వీళ్ళిద్దరిని చూసి చాలామంది చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.